ఇవాళ 11 సెప్టెంబర్ 2025న ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్లో ఎన్కౌంటర్గా చెప్పబడుతున్న ఎన్కౌంటర్లో మరణించినటువంటి జాడి వెంకట్ స్వగ్రామం సండ్రవెల్లి బెల్లంపల్లి బండ మంచరాల్లో గ్రామస్తులు ప్రజా సంఘాల నాయకులు ఇతర రాజకీయ పక్షాల నాయకుల ఆధ్వర్యంలో గ్రామం వెంకటి చనిపోయిన వెంకటిని తన స్వగ గృహానికి తీసుకొస్తున్నారు. నిజానికి ప్రజలందరూ భావించినట్టుగా మేధావులు వాళ్ళందరూ ఆలోచించినట్టుగా బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆ వైపు ఆలోచిస్తుంది అనుకున్న నేపథ్యంలో కగార్ అనే ఆపరేషన్ జనవరి 1, 2024లో మొదలుపెట్టి ఇప్పటి వరకు 697 మంది ఆదివాసుల మావోయిస్టులను అత్యంత క్రూరంగా హత్యలు చేసింది. నిజానికి 2023 డిసెంబర్ నాటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ అక్కడ ఎన్నికలకు పోయేటప్పుడు మేము మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు చేస్తాం, కాల్పుల విరమణ ప్రకటిస్తాం, ఆదివాసీ ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం, రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ పెసా చట్టాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు పోయిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు అయిన వెంటనే శాంతి చర్చల వైపు చూడకుండా దేశవ్యాప్తంగా ఉన్న అందరూ చెప్పినప్పటికీ కూడా మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా శాంతి చర్చలు జరపాలన్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ 6 నెలలు కాల్పుల విరమణ ప్రకటించి ఒక 3 సార్లు లేఖల ద్వారా చెప్పినప్పుడు కూడా ఇవన్నిటిని పెడచెవిన పెడుతుంది. నిజానికి ఇవాళ మోడీ జాతీయంగా అంతర్జాతీయంగా ఇవాళ రష్యా చైనా దేశాలతో చర్చలు చేస్తుండు. పాకిస్తాన్ ప్రోద్బలంతో పహల్గాం ఉగ్రవాదులు మన దేశ టూరిస్టులు 26 మందిని హత్యాకాండ చేస్తే అమెరికా ఫోర్స్ తోటి చర్చలు అని చెప్పకుండా కూడా చర్చలు చేసినామని వాడు ఆపిల్లు. అదేవిధంగా పాకిస్తాన్ తోటి చర్చలు ఉగ్రవాదులతో చర్చలు జరుపుతామని చెప్పేసి అన్న స్థితి నుంచి వెళ్ళి ఇవాళ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని జరిగిన ఓటింగ్లో గతంలో జరిగిన ఓటింగ్లో అమెరికాకు అనుకూలంగా ఉన్న మోడీ ప్రభుత్వం ఏదైతే మన దేశ మోడీ ఏదైతే అలీన విధానానికి ఉండాల్సిన మోడీ 2014లో ఇజ్రాయెల్కు అమెరికాకు పూర్తిగా వత్తాసు పడుతున్న నేపథ్యంలో ఇవాళ వ్యతిరేకంగా ఓటేసి పాలస్తీనాకు సపోర్ట్ చేసి 142వ దేశంగా. అట్లాగే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో అక్కడ కార్పొరేట్ కంపెనీలకు అక్కడి ప్రభుత్వాలు మొత్తం ప్రజల వనరులను దోచిపెడుతూ నిరుద్యోగం చేస్తున్న నేపథ్యంలో గత వారమే నేపాల్లో యువకులు ఎట్లయితే తమ ప్రతిఘటన చెప్పిందో ఇవన్నిటి నేపథ్యంలో ఇవాళ మన దేశంలో ఉన్న కార్పొరేట్లు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా గడగడలాడుతున్న నేపథ్యం. అట్లాగే మణిపూర్లో బీజేపీ ప్రోత్సాహంతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయిన బీజేపీ మైత్రులకు ప్రోత్సాహం ఇచ్చి ఆయుధాలు ఇచ్చి కుకీలను ఆదివాసులైన కుకీలను ఊచకొత కోసి జాతర వైక్షానికి కారణమైన 28 నెలలైనప్పటికీ కూడా ఆ వైపు మోడీ ప్రభుత్వం బీజేపీ పోయి చూడలే. ఇవాళ 28 నెలల తర్వాత మోడీ పోతుంటే 43 మంది ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు నిరసనగా రాజీనామాలు చేశారు. అంటే ఇవాళ నువ్వు ఏదైతే దేశవ్యాప్తంగా వస్తున్న ఒక వ్యతిరేకత, ప్రపంచవ్యాప్తంగా నువ్వు అనుసరిస్తున్న ఏదైతే మత విద్వేషం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ముస్లింలు వ్యతిరేకం, క్రిస్టియన్లు వ్యతిరేకం, కమ్యూనిస్టులు వ్యతిరేకం, మావోయిస్టులు వ్యతిరేకం అని ఏదైతే చెప్తూ నువ్వు ఏదైతే ఒక రాజ్యాంగేతర